प्रकाश राज वो आतंकवादी ज्यादा गोली मारे हैं। తెలుగు తమిళ అనే తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీలో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు వివాదాల్లో ఉండే ఇతను సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కమెంట్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా పహల్గామ్ ఘటనకు సంబంధించిన ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇంతకు ఆయన ఏం పోస్ట్ చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారతదేశం అంతా కూడా కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత గురించే మాట్లాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నిర్దాక్షిణీయంగా ఉగ్రవాదులు మతం అడిగి మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను దారుణంగా చంపేసిన ఘటన మొత్తం దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా సంచలనంగా మారింది. ఇదే సంచలన ఘటన మన దగ్గర పలువురు సినీ ప్రముఖుల విషయంలో కూడా ఎఫెక్ట్ గా మారింది. కొందరు హీరోయిన్లు సినిమాలకు ఇబ్బందిగా మారటమే కాకుండా ఇంకొందరు నటుల విషయంలో కూడా ఈ దారుణ ఘటన వారి స్వభావాన్ని బయట పెట్టేలా చేసింది. కాగా ఇంతకాలం ఎక్కడో బయట దేశాల్లో జరిగిన ఘటనలపై బాలీవుడ్ నటుడు స్పందించారు. కానీ ఇక్కడే మన దగ్గర జరిగిన ఊచకోతపై మాత్రం బాలీవుడ్ నుంచి ఏ సెలబ్రిటీస్ కూడా స్పందించకపోవడం చర్చకు దారితీసింది. కాగా వీరితో పాటుగా మరో ప్రముఖ నటుడు మౌనంగా ఉండటంపై అనేక విమర్శలు కూడా పైకి వచ్చాయి. కాగా ఆ నటుడు ఎవరో కాదు, సినిమాలో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. కాగా ప్రకాష్ రాజ్ ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా తాను మాత్రం రియల్ లైఫ్ లో కూడా తన చేష్టలతో మూట కట్టుకుంటూ ఉంటారు. రాజకీయ పరంగా కొన్ని ఘటనలపై ఎప్పుడు విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా మారే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై మాత్రం చాలా వరకు మౌనంగానే ఉండటం అనేది తనకంటే పడిన వారికి మరీ ఆగ్రహాన్ని తీసుకొస్తోంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఎట్టకేలకు ఈ దారుణ ఘటనపై స్పందించారు. అయితే ఈ స్పందన విషయంలో కూడా తనపై విమర్శలు చాలా గట్టిగానే వస్తున్నాయి. అక్కడ జరిగిన దుర్ఘటనలో మతం పేరిట జరిగిన క్లియర్ మర్డర్స్ అందరికీ కనిపిస్తున్నాయి. బాధితులు స్వయంగా మతం అడిగి మరి వారు తమ భర్తలను తీసుకువెళ్లి చంపేశారు అని క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్ రాజ్ మాత్రం తన ప్రెస్ నోట్ లో ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురాకుండా కొంచెం సాఫ్ట్ కార్నర్ లో దానిని రిలీజ్ చేయడంపై మళ్ళీ విమర్శలు వెళ్లిపోతున్నాయి. ప్రకాష్ రాజ్ కి బేసిక్ గా హిందువులు అంటేనే పడదు అని, అందుకే గతంలో బాలీవుడ్ హిట్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ కూడా ఒక ప్రాపగండా చిత్రం అని తాను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ సినిమాలో జరిగినట్లుగానే ప్రస్తుత కాలంలో కూడా జరిగినప్పటికీ తాను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తాను ఒక కాశ్మీర్ని అని ఎక్కడ ఆ ఉగ్రవాదుల కోసం మాట్లాడకుండా చాలా తెలివిగా ఈ ప్రెస్ నోటు రిలీజ్ చేయడం వలన ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోవాలని నెటిజన్లు తన రెస్పాన్స్ పై విమర్శలు చేస్తున్నారు. అక్కడ అంత స్పష్టంగా పేర్లు అడిగి మరీ చంపినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ మాటలను ఎక్కడా చెప్పకపోవడంతో తన ప్రెస్ మీట్ కి విలువ లేకుండా పోయిందని చెప్పవచ్చు అని తాను లేటుగా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఈ రకమైన ప్రెస్ నోట్ ను విడుదల చేయడంతో మళ్ళీ తన విమర్శలు పాలయ్యాడు ప్రకాష్ రాజ్. वो आतंकवादी ज्यादा गोली मारे हैं। తెలుగు తమిళ అనే తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీలో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు వివాదాల్లో ఉండే ఇతను సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కమెంట్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా పహల్గామ్ ఘటనకు సంబంధించిన ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇంతకు ఆయన ఏం పోస్ట్ చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారతదేశం అంతా కూడా కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత గురించే మాట్లాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నిర్దాక్షిణీయంగా ఉగ్రవాదులు మతం అడిగి మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను దారుణంగా చంపేసిన ఘటన మొత్తం దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా సంచలనంగా మారింది.
ఇదే సంచలన ఘటన మన దగ్గర పలువురు సినీ ప్రముఖుల విషయంలో కూడా ఎఫెక్ట్ గా మారింది. కొందరు హీరోయిన్లు సినిమాలకు ఇబ్బందిగా మారటమే కాకుండా ఇంకొందరు నటుల విషయంలో కూడా ఈ దారుణ ఘటన వారి స్వభావాన్ని బయట పెట్టేలా చేసింది. కాగా ఇంతకాలం ఎక్కడో బయట దేశాల్లో జరిగిన ఘటనలపై బాలీవుడ్ నటుడు స్పందించారు. కానీ ఇక్కడే మన దగ్గర జరిగిన ఊచకోతపై మాత్రం బాలీవుడ్ నుంచి ఏ సెలబ్రిటీస్ కూడా స్పందించకపోవడం చర్చకు దారితీసింది. కాగా వీరితో పాటుగా మరో ప్రముఖ నటుడు మౌనంగా ఉండటంపై అనేక విమర్శలు కూడా పైకి వచ్చాయి. కాగా ఆ నటుడు ఎవరో కాదు, సినిమాలో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. కాగా ప్రకాష్ రాజ్ ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా తాను మాత్రం రియల్ లైఫ్ లో కూడా తన చేష్టలతో మూట కట్టుకుంటూ ఉంటారు. రాజకీయ పరంగా కొన్ని ఘటనలపై ఎప్పుడు విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా మారే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై మాత్రం చాలా వరకు మౌనంగానే ఉండటం అనేది తనకంటే పడిన వారికి మరీ ఆగ్రహాన్ని తీసుకొస్తోంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఎట్టకేలకు ఈ దారుణ ఘటనపై స్పందించారు. అయితే ఈ స్పందన విషయంలో కూడా తనపై విమర్శలు చాలా గట్టిగానే వస్తున్నాయి. అక్కడ జరిగిన దుర్ఘటనలో మతం పేరిట జరిగిన క్లియర్ మర్డర్స్ అందరికీ కనిపిస్తున్నాయి. బాధితులు స్వయంగా మతం అడిగి మరి వారు తమ భర్తలను తీసుకువెళ్లి చంపేశారు అని క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్ రాజ్ మాత్రం తన ప్రెస్ నోట్ లో ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురాకుండా కొంచెం సాఫ్ట్ కార్నర్ లో దానిని రిలీజ్ చేయడంపై మళ్ళీ విమర్శలు వెళ్లిపోతున్నాయి. ప్రకాష్ రాజ్కి బేసిక్ గా హిందువులు అంటేనే పడదు అని, అందుకే గతంలో బాలీవుడ్ హిట్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ కూడా ఒక ప్రాపగండా చిత్రం అని తాను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ సినిమాలో జరిగినట్లుగానే ప్రస్తుత కాలంలో కూడా జరిగినప్పటికీ తాను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తాను ఒక కాశ్మీర్ని అని ఎక్కడ ఆ ఉగ్రవాదుల కోసం మాట్లాడకుండా చాలా తెలివిగా ఈ ప్రెస్ నోటు రిలీజ్ చేయడం వలన ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోవాలని నెటిజన్లు తన రెస్పాన్స్ పై విమర్శలు చేస్తున్నారు. అక్కడ అంత స్పష్టంగా పేర్లు అడిగి మరీ చంపినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ మాటలను ఎక్కడా చెప్పకపోవడంతో తన ప్రెస్ మీట్ కి విలువ లేకుండా పోయిందని చెప్పవచ్చు అని తాను లేటుగా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఈ రకమైన ప్రెస్ నోట్ ను విడుదల చేయడంతో మళ్ళీ తన విమర్శలు పాలయ్యాడు ప్రకాష్ రాజ్. वो आतंकवादी ज्यादा गोली मारे हैं। తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీలో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు వివాదాల్లో ఉండే ఇతను సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక కమెంట్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా పహల్గామ్ ఘటనకు సంబంధించిన ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇంతకు ఆయన ఏం పోస్ట్ చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారతదేశం అంతా కూడా కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఊచకోత గురించే మాట్లాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నిర్దాక్షిణీయంగా ఉగ్రవాదులు మతం అడిగి మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను దారుణంగా చంపేసిన ఘటన మొత్తం దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా సంచలనంగా మారింది. एकने आके बोला मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ. ఇదే సంచలన ఘటన మన దగ్గర పలువురు సినీ ప్రముఖుల విషయంలో కూడా ఎఫెక్ట్ గా మారింది. కొందరు హీరోయిన్లు సినిమాలకు ఇబ్బందిగా మారటమే కాకుండా ఇంకొందరు నటుల విషయంలో కూడా ఈ దారుణ ఘటన వారి స్వభావాన్ని బయట పెట్టేలా చేసింది. కాగా ఇంతకాలం ఎక్కడో బయట దేశాల్లో జరిగిన ఘటనలపై బాలీవుడ్ నటుడు స్పందించారు. కానీ ఇక్కడే మన దగ్గర జరిగిన ఊచకోతపై మాత్రం బాలీవుడ్ నుంచి ఏ సెలబ్రిటీస్ కూడా స్పందించకపోవడం చర్చకు దారితీసింది. కాగా వీరితో పాటుగా మరో ప్రముఖ నటుడు మౌనంగా ఉండటంపై అనేక విమర్శలు కూడా పైకి వచ్చాయి. కాగా ఆ నటుడు ఎవరో కాదు, సినిమాలో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. కాగా ప్రకాష్ రాజ్ ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా తాను మాత్రం రియల్ లైఫ్ లో కూడా తన చేష్టలతో మూట కట్టుకుంటూ ఉంటారు. రాజకీయ పరంగా కొన్ని ఘటనలపై ఎప్పుడు విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా మారే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై మాత్రం చాలా వరకు మౌనంగానే ఉండటం అనేది తనకంటే పడిన వారికి మరీ ఆగ్రహాన్ని తీసుకొస్తోంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఎట్టకేలకు ఈ దారుణ ఘటనపై స్పందించారు. అయితే ఈ స్పందన విషయంలో కూడా తనపై విమర్శలు చాలా గట్టిగానే వస్తున్నాయి. అక్కడ జరిగిన దుర్ఘటనలో మతం పేరిట జరిగిన క్లియర్ మర్డర్స్ అందరికీ కనిపిస్తున్నాయి. బాధితులు స్వయంగా మతం అడిగి మరి వారు తమ భర్తలను తీసుకువెళ్లి చంపేశారు అని క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్ రాజ్ మాత్రం తన
ప్రెస్ నోట్ లో ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురాకుండా కొంచెం సాఫ్ట్ కార్నర్ లో దానిని రిలీజ్ చేయడంపై మళ్ళీ విమర్శలు వెళ్లిపోతున్నాయి. ప్రకాష్ రాజ్కి బేసిక్ గా హిందువులు అంటేనే పడదు అని, అందుకే గతంలో బాలీవుడ్ హిట్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ కూడా ఒక ప్రాపగండ చిత్రం అని తాను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ సినిమాలో జరిగినట్లుగానే ప్రస్తుత కాలంలో కూడా జరిగినప్పటికీ తాను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తాను ఒక కాశ్మీర్ని అని ఎక్కడ ఆ ఉగ్రవాదుల కోసం మాట్లాడకుండా చాలా తెలివిగా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం వలన ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోవాలని నెటిజన్లు తన రెస్పాన్స్ పై విమర్శలు చేస్తున్నారు. అక్కడ అంత స్పష్టంగా పేర్లు అడిగి మరీ చంపినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ మాటలను ఎక్కడా చెప్పకపోవడంతో తన ప్రెస్ మీట్ కి విలువ లేకుండా పోయిందని చెప్పవచ్చు అని తాను లేటుగా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఈ రకమైన ప్రెస్ నోట్ ను విడుదల చేయడంతో మళ్ళీ తన విమర్శలు పాలయ్యాడు.